కర్రలు ఇది చిన్న కర్రలుగా ఇవి ఈ ప్రాంతగాడి ఇక రంగు వేపిద్దాం ఈ రాత్రిగాడి. హలో ఆల్. ఆడవాళ్ళు వ్యక్తపరిచినట్టుగా వాళ్ళ ఫీలింగ్స్ని మగవాళ్ళు వ్యక్తపరచరు. అది ఎలాంటి ఫీలింగ్ అయినా సరే. జనరల్గానే మా డాడీ చాలా ఇంట్రోవర్ట్. తను మాట్లాడేది చాలా తక్కువ అనమాట. నాతో కొంచెం మాట్లాడేది 2-3 మాటల్లో. వీళ్ళు పుట్టిన తర్వాత అది ఒక మాట అయింది. మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా, మేము ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా నా గురించి కంటే వాళ్ళ గురించి మాత్రమే నాతో మాట్లాడతారు. ఇంకేం మాట్లాడరు. ఎంత చేంజ్ వచ్చిందంటే ఇంటికి వచ్చినప్పుడు హాయ్, వెళ్ళేటప్పుడు బాయ్ తప్ప ఇంకేం మాట్లాడరు. అంతా కిడ్స్తోనే మాట్లాడతారు. ఇంక ఈరోజు నాకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏమనిపించిందంటే, నార్మల్గా ఏదైనా ఐటెం అడిగామంటే అడిగిన వెంటనే తీసుకురారన్నమాట. నెక్స్ట్ డే తీసుకొస్తారు మా డాడీ. ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఫార్మర్ అంటే ఆబ్వియస్గా ఎప్పుడు బిజీగానే ఉంటారు. వాళ్ళకి సెలవు అనేది ఉండదు. అలాంటిది రేపు బతుకమ్మ ఆడతామని షాప్కి వెళ్ళేసి సన్నటి కర్రలు వెతుక్కొని మరీ తీసుకొని వచ్చి వాటిని కట్ చేయించి లాస్ట్గా వాటన్నిటిని ట్రిమ్ చేసి నీట్గా ఎవరి సెట్ ఎవరిదో డిసైడ్ చేసి మరీ మా డాడీ నాకు ఇచ్చారు. మా మమ్మీ నాతో నేమ్స్ రాయించారనమాట. వాళ్ళు చేసే అల్లరి అన్నీ చూసి మా మమ్మీ మా డాడీ మురిసిపోతూ ఉంటే నాకు వాళ్ళని చూస్తే భలే హ్యాపీగా అనిపించిద్ది.